ప్రపంచ కుబేరుడు ఇలాన్ మాస్క్ ఏది చేసినా సంచలనమే. వినూత్నమైన ప్రయోగాలు చేయటంలో తనకు తానే సాటి. ఇక ఆయన తాజాగా స్పేస్ ఎక్స్ పేరుతో ఐపీఓకు వస్తున్నాడు. మార్కెట్ నుంచి బిలియన్ల కొద్ది డాలర్ల నిధులు సేకరిస్తున్నాడు. ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా కంపెనీ విలువ సుమారు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 170 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. కాగా కంపెనీ ఒక్కో పేరును $135 అంటే 12,960 రూపాయలకు విక్రయించనుంది. దీంతో మార్కెట్ నుంచి $75 బిలియన్ అంటే 7,20,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఐపీఓకు వచ్చిన కంపెనీ లేనేలేదు. ఇది ఒక రికార్డ్గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక స్పేస్ ఎక్స్ ఐపీఓ గురించి ప్రత్యేకమైన కథనంలో మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓకు రానుంది. మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించబోతోంది. కాగా ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు బుధవారం నాటి ఫైలింగ్లో తన కంపెనీ $555.6 మిలియన్ షేర్లను విక్రయించనున్నట్లు, ఒక్కో షేరును $135కు విక్రయిస్తామని సమాచారం అందించింది. మార్కెట్ నుంచి సుమారు $75 బిలియన్ సేకరించబోతున్నట్లు ఫైలింగ్లో వివరించింది. కళ్ళు బైర్లు కమ్మే ఈ ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీ విలువ $1.77 ట్రిలియన్ చేరుకుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 170 లక్షల కోట్లకు ఎగబాకుతోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో 7వ స్థానంలో నిలుస్తోంది. కాగా మస్క్కు చెందిన టెస్లా, సోషల్ మీడియా దిగ్గజం మెటా, అలాగే తైవాన్కు చెందిన చిప్ తయారీ కంపెనీ టీఎస్ఎంసీ కంటే ముందుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ఐపీటీఓల్లో స్పేస్ ఎక్స్ అతిపెద్ద ఐపీఓగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ కంపెనీ సౌదీ ఆర్మాకో 2019లో మార్కెట్ నుంచి $26 బిలియన్ సేకరించింది. అది అప్పుడు రికార్డ్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $1.7 ట్రిలియన్. ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్లో మస్క్కు సుమారు 42% వాటాలు మిగిలుంటాయి. కాగా వచ్చే వారం స్పేస్ ఎక్స్ ఐపీఓకు రానుంది. అటు తర్వాత ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీరుగా మస్క్ మారే అవకాశాలున్నాయి. ఇక ట్రిలియనీర్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 96 లక్షల కోట్లకు ఆయన సంపద చేరుకుంది. కాగా స్పేస్ ఎక్స్ షేర్లు న్యూయార్క్లోని నాస్డాక్లో ఈ నెల 12 నుంచి ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సాంకేతికంగా చూస్తే స్పేస్ ఎక్స్ షేర్ నాస్డాక్లో లిస్ట్ అయినా స్పేస్ ఎక్స్లో ఆయనకు 82% ఓటింగ్ హక్కులు మాత్రం ఉంటాయి. డ్యూయల్ స్టాక్ స్ట్రక్చర్ ప్రకారం ఆయనకు కొన్ని షేర్లకు గాను ఒక్కో ఓటుకు బదులు 10 ఓట్లు హక్కులు దక్కుతాయి. కాగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఎప్పుడెప్పుడు ఐపీఓకు వస్తుందా అని ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాగా మార్కెట్ ఎనలిస్టులు మాత్రం ఖచ్చితంగా స్పేస్ ఎక్స్ ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా మస్క్ ఈ కంపెనీని 2002లో స్థాపించారు. కాగా ఈ కంపెనీ వ్యాపారం విషయానికొస్తే డిజైనింగ్తో పాటు రాకెట్లు లాంచ్ చేయడం, స్పేస్ క్రాఫ్ట్ల నిర్మాణంతో పాటు నాసాతో పాటు ప్రైవేట్ కంపెనీలకు రీయూజబుల్ వెహికల్స్ని తయారు చేసిస్తూ ఉంటాయి. ఇక మస్క్ కంపెనీల విషయానికొస్తే ఇంటర్నెట్ సర్వీసెస్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్, స్టార్ లింక్తో పాటు ఏఐ డివిజన్ల ద్వారా సేవలందిస్తోంది. కాగా స్పేస్ ఎక్స్ ద్వారా వినూత్నమైన ప్రాజెక్టుల్ని చేపట్టబోతోంది. ముఖ్యంగా మార్స్లో ఒక నగరాన్ని నిర్మించడం లాంటి ప్లాన్లున్నాయి. కాగా మస్క్ విషన్ పట్ల ఇన్వెస్టర్లో గట్టి నమ్మకం ఉంటుంది. అయితే 2002లో స్థాపించిన స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు లాభాల్ని ఆర్జించలేకపోయింది. 2025లో కంపెనీ $18.7 బిలియన్ల రెవెన్యూ సాధించగా నికర నష్టం $4.9 బిలియన్ నమోదైంది. అలాగే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో నికర నష్టం $4.3 బిలియన్ తేలింది. అయితే
ఐపీఓ మార్కెట్ స్పెషలిస్ట్ జేఆర్ రిటర్ స్పేస్ ఎక్స్ ఐపీఓకు సౌదీ ఆర్మాకో ఐపీఓకు చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. కాగా సౌదీ ఆర్మాకో బ్లాక్ బస్టర్ లిస్టింగ్ అయింది. అలాగే ఆర్మికో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ కంపెనీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారీ ఎత్తున రెవెన్యూ సాధించడంతో పాటు మంచి లాభాల్ని ఆర్జించింది. దీనికి వ్యతిరేకంగా స్పేస్ ఎక్స్ విషయానికొస్తే దీని వార్షిక రెవెన్యూ $20 బిలియన్ కంటే తక్కువగా ఉంది. అలాగే పెద్ద లాభాలు ఆర్జించింది కూడా లేదని రిటర్ చెబుతున్నారు. అయితే ఇక్కడ 2 రకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. ఒకటి, కంపెనీ రెవెన్యూ లాభాల ఆధారంగా దాని సత్తాను లెక్కగడుతున్నారు. మరొకటి అంటే స్పేస్ ఎక్స్ విషయానికొస్తే దానికి లాభాలు ఆర్జించే సత్తా ఉండే అవకాశం ఉందన్న అంచనా బలంగా ఉంది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనా విషయానికొస్తే స్పేస్ ఎక్స్ వేలాది మందిని మార్స్కు పంపించే యోచనలో ఉందని, దీనివల్ల కంపెనీకి నష్టాలు తప్పవని రిటర్ వాదిస్తున్నారు. స్పేస్ ఎక్స్ పెద్దగా లాభాలు ఆర్జించలేకపోయినా మార్కెట్లో సెంటిమెంట్ మాత్రం బలంగా ఉందని పలువురు మార్కెట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు ఈ షేర్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. దీంతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.2 ట్రిలియన్ చేరుతుంది. దీనికి ఉదాహరణగా పలువురు మస్క్కి చెందిన టెస్లాని చూపిస్తున్నారు. కాగా టెస్లా 2010లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ నష్టాల్లో ట్రేడ్ అయింది. ఎంఎన్సీ టాప్ 500 కంపెనీల్లో కొన్ని సంవత్సరాల పాటు స్థానం దక్కించుకుంది. కాగా 2013 Q1లో కంపెనీ టర్న్ అరౌండ్ అయింది, లాభాల బాట పట్టింది. వాల్ స్ట్రీట్లో హవా నడిపించింది. టెస్లా మాదిరిగానే ఇన్వెస్టర్లు స్పేస్ ఎక్స్ పై భారీ ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. భవిష్యత్తులో సిరులు కురిపిస్తుందని రిటైల్ ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇన్వెస్టర్ల అంచనా విషయానికొస్తే టెస్లా కంటే ఎక్కువ లాభాల్ని ఆర్జిస్తుందని భావిస్తున్నారు. స్పేస్ ఎక్స్ మార్కెట్ విషయానికొస్తే రాకెట్లు, శాటిలైట్, ఇంటర్నెట్, ఏఐ రంగాల్లో వ్యాపారాలు చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో స్పేస్ ఎక్స్ మంచి లాభాలు ఆర్జిస్తుందని ఇన్వెస్టర్లు గట్టి భరోసాతో ఉన్నారు. కాగా ఈ ఏడాది అమెరికాలో 3 మెగా ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. వాటిలో ఏఐ స్టార్టప్లు ఓపెన్ఏఐ, రెండోది ఆంథ్రోపిక్లు కూడా క్యూలో ఉన్నాయి. ఈ 2 ఇష్యూలతో పాటు స్పేస్ ఎక్స్ కూడా జతచేరితే అమెరికా స్టాక్ మార్కెట్కి అదనంగా మరిన్ని $1 ట్రిలియన్ జతవుతాయి. ఇప్పటికే ఏఐ బూమ్తో అమెరికా మార్కెట్లో రోజుకో రికార్డ్ బద్దలు కొడుతున్నాయి. ఇక ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్లో మస్క్ వాటా విలువ $841 బిలియన్ చేరుతుంది. కాగా బుధవారం నాడు మార్కెట్ ముగిసే నాటికి టెస్లాలో ఆయన వాటా విలువ $300 బిలియన్ తేలింది. మొత్తానికి ఆయన నికర సంపద $1.1 ట్రిలియన్ CNN లెక్కగట్టింది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 105 లక్షల కోట్లకు పైమాటే. ఇక ఎలన్ మస్క్ సంపద విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు లారీ ఎర్లిసన్, జెఫ్ బెజోస్ సంపద మొత్తం కలిపితే కూడా మస్క్ దరిదాపుల్లోకొచ్చే అవకాశాలు లేవు. కాగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఐపీఓ గురించి యావత్ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది. దీంతో పాటు ఈ ఏడాది అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కూడా లిస్ట్ కాబోతున్నాయి. త్వరలో రాబోయే ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ 2 కంపెనీల విలువ $1 ట్రిలియన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఈ నెల 12న ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టబోతోందనేది వేచి చూడాల్సిందే.